ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మున్సిపాలిటీలకి, కార్పొరేషన్‌లకు ఉండే అధికారాలు వాళ్ళ అధికారాలు వాళ్ళకుంటాయి. దాన్ని సరిగ్గా గనక టచ్ చేస్తే వ్యవస్థల మధ్య యుద్ధం అవ్వాలా, 2 ప్రభుత్వాల మధ్య యుద్ధం అవ్వాలా. ఒకప్పుడు విజయవాడలో అట్లా చేసేవాళ్ళు కమ్యూనిస్టులు. కమ్యూనిస్టుల పరిపాలన ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే అనేక అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు మాకిక్కడ చెల్లుబాటు కాదు. నువ్వు చెల్లుబాటు కావాలంటే డబ్బులు మాకు పంపించు అని చెప్పి బలవంతంగా దాని మీదన పోరాటాలు చేయడం కాదు. చట్టబద్ధమైనటువంటి వ్యవస్థలతోనే ఆట ఆడించారు వాళ్ళు ఆ రోజున. ఏదైతే గతంలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గారు మేయర్‌గా ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు అట్లాంటి సీన్ వచ్చింది. అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాష్ట్రంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏమో వైసీపీ ఉంది. మిగతా మున్సిపల్ కార్పొరేషన్ చాలా దెబ్బకొట్టగలిగారు కానీ ఇక్కడ ముగ్గురు నాయకులు, అటు మల్లాది విష్ణు, అటు అవినాష్, ఇటు వన్ టౌన్‌లో వెల్లంపల్లి ముగ్గురు సమన్వయం చేసుకుంటూ ఉండటం వల్ల అక్కడ మేయర్‌ని దించడం, కార్పొరేషన్ హస్తగతం చేసుకోవడం తెలుగుదేశం జనసేన కూటమి వల్ల కాలేదు ఇంకా. ఈ టైంలో ఇప్పుడు విద్యాధరపురంలో ఒక బస్ డిపో దగ్గరలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ షాపింగ్ సిస్టమ్స్ లైక్ నెల్లూరులో పెట్టినట్టుగానే స్మార్ట్ మార్కెట్స్ అంటే మొత్తం సరుకులన్నీ ఒకే చోట దొరికేటటువంటిది సూపర్ బజార్ తరహాలో ప్రభుత్వపు సెంటర్ పెట్టాలని భావించింది. దానికి విజయవాడలోని విద్యాధరపురం ఏరియాలో సూచించింది. అంతా రెడీ. కాకపోతే దాని డబ్బులు ఎవరు కట్టాలి? కార్పొరేషన్ కట్టమంటోంది రాష్ట్ర ప్రభుత్వం. నిర్ణయం రాష్ట్రంలోని 7 ప్రదేశాల్లో తీసుకున్నటువంటిది మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఆ డబ్బులు ఇస్తే కడతాం కానీ మా డబ్బులతో ఎందుకు ఇస్తాం? కార్పొరేషన్ డబ్బులు కార్పొరేషన్వే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో కట్టించాలి కానీ కార్పొరేషన్ డబ్బులు ఎందుకు కడతామంటే 1,30,00,000 శాంక్షన్కి తిరస్కరించింది విజయవాడ కార్పొరేషన్. తిరస్కరిస్తూ తీర్మానం చేసింది కార్పొరేషన్ కౌన్సిల్. దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్మానాన్ని తిరస్కరిస్తూ మీరు కట్టాల్సిందే అని చెప్తోంది. ఇక్కడ 2 ప్రభుత్వాల మధ్యన పోరాటం. కమిషనర్ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు, ఎందుకంటే ఆ తర్వాత అప్రూవల్ జరగాల్సింది వీళ్ళ చేతులు. కాబట్టి ఈ పోరాటం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.